హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్లో గత 23 ఏళ్ళుగా ఒకే చోట ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఒకే చోట పనిచేస్తూ అనేక అవినీతి అక్రమాలకు తర్వాత అవినీతి సొమ్ముతను వందల కోట్లకు పడగలెత్తి ఈరోజు ఉద్యోగులను వేధిస్తున్నటువంటి ఆఫీస్ సూపరింటెండెంట్ ఉమర్ అలీ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతం నుంచి ఆయన హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చినా ఎక్కడిచ్చినా 23 ఏళ్ళుగా ఆఫీసులో ఉంటాడు. అందరి ప్రమోషన్లలో కానీ తారుమారు చేస్తూ ఉంటాడు. సీనియారిటీ లిస్టులో ఏలు పెడతాడు. తర్వాత మొన్న డిఏఎస్లను కానీ వాళ్ళని కానీ ఎస్ఎల్ని కానీ సీఎల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర ఉంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2005 వరకు డిఆర్ఎస్ఐలను నింపాల్సిన కోటాలో ప్రమోటివ్స్ నింపిండు. 2005 నుంచి కంప్లీట్గా డిఆర్ కోటని నింపుతూ వాళ్ళకి అన్యాయం చేసిండు. తర్వాత 2015 వరకు ప్రమోటివ్స్ని ఏఎస్గా నింపిండు. ఆ తర్వాత మళ్ళీ 2015 తర్వాత ఓన్లీ డిఆర్ఎన్ నింపుతున్నాడు. మొన్నటికి మొన్న ఎస్ఐలకు 50 మంది ఎస్ఐలకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ సంవత్సరం నెలలు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ రివర్షన్ ఇచ్చిండు. ఎందుకంటే ఒకరు 10 లక్షలు ఇచ్చిండు, 10 లక్షలు అడిగిండంట. దాదాపు 5 కోట్లు ఏంటి నాకంటే వీళ్ళని తెచ్చుకోలేము సార్, మాకు ప్రమోషన్ డిపార్ట్మెంట్ వచ్చేదంటే వాళ్ళు రివర్స్ అంటే జూనియర్ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ను ప్రమోషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఆ స్థానంలో డ్యూటీ చేస్తారు. దాంట్లో వేధింపులు తట్టుకోలేక చాలామంది కూడా ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత మొన్న పాలమూరు జిల్లాలో 4 ఆంధ్ర వాళ్ళు అక్కడ రిలీవ్ చేయాల్సిన 2013 ఇస్తే అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చి మొన్న మేము ప్రెషర్ చేసి హైకోర్టు క్లియర్గా వాళ్ళని రిలీవ్ చేయమని చెప్పినా కూడా రిలీవ్ చేస్తే మామూలు ఏఎస్ గారు రిలీవ్ చేస్తే మళ్ళీ కూడా వాళ్ళని ఏం చేసిండో ఈయన పైరవి చేసి ఇలాంటి ఉత్తర్వులు లేకుండా మళ్ళీ మామూలుగా వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది. అంటే దీనిలో అంతే ఇంకా కూడా ఈరోజు ఉమర్ గారు ఆయనకు సపోర్ట్గా తిరుపతి నాయక్ అని ఉండవచ్చు. మళ్ళీ ఆయన కూడా గతంలో ఇదే విధంగా ట్యాడీలు చేస్తే సంవత్సరాల పనిష్మెంట్ కింద అటాచ్ చేసిండు బండ్లగూడకు. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఈ విధంగా వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. 100 కోట్లకు పడిన గతంలో ఈయన గురువు రామారావు గారు ఆంధ్రని వెళ్తే ఈయన తెలంగాణలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పుట్టిన తేదీ కూడా మార్చినటువంటి గనులు ఈ ఉమర్ అలీ గారు. గతంలో సర్వీస్ మ్యాటర్లో ఎవడు ఏలు పెట్టాడు ఏ ఉద్యోగులు, కానీ ఈరోజు వనపర్తి ఏఎస్గా పనిచేసినటువంటి ప్రభు వినయ్ గారు పుట్టిన తేదీ 5 సంవత్సరాలు 64 నుంచి 69గా మారుస్తే దాని మీద కంప్లైంట్ ఇస్తేనే ఆయన కూడా సస్పెండ్ అయింది. కానీ ఈయన మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఏమో ఈరోజు మంచి పనులు చేయాలి, ఈరోజు ప్రజాపాలన అందించాలని చెప్పి మీరు అన్ని సమూల మార్పులు ప్రక్షాళన చేస్తూ ఉంటే ఇటువంటి ఒక చీడ పురుగు వలన ఒక అవినీతి జలగ వలన ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఈయన చేసిన సర్వీస్ మ్యాటర్లు ఏలుపెట్టడం వల్ల కోట్ల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఈరోజు ఆఫీసులో డ్యూటీ చేయని పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మన దీనిపైన జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు దృష్టి పెట్టాలి. కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్జు గారు కూడా మేము ఈరోజు కలుస్తాం. ఇంతకుముందు డైరెక్టర్ గారికి మేము కలిసి ఇవ్వడం జరిగింది. మేము ఫైనల్గా ఒకటే అప్పీల్ చేస్తాం, ఉమర్ అలీ భాయ్ నీవు కొన్ని వేల మందిని ఈరోజు ఉద్యోగులను కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా నీవు ఇదే వైఖరిగాన అవలంబిస్తే ఖచ్చితంగా నీ ఇంటిని బిడ్డ అందరం కలిసి ఈరోజు ముట్టడిస్తామని చెప్పి మరొక్కసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఉమర్ అలీ అనే వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఆయన అక్రమాస్తులపై మా దగ్గర చిట్టా ఉంది. ఏసీబీ కూడా ఇప్పుడు మేము కూడా ఫిర్యాదు చేస్తాం. ఎన్ని ప్రభుత్వ సంస్థలు ఉంటాయి అన్ని సంస్థల సయ్యద్ ఉమర్ అలీ గారి పైన ఆఫీస్ సూపరింటెండెంట్ పైన ఫిర్యాదు చేస్తాం. అతని పైన చర్య తీసుకునే వరకు ఈరోజు వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.